ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. రమగారు విక్రమ బేతాళ కథలు కొన్ని చెప్పుకుంటూ ఉన్నాము. ఒరిజినల్ సిరీస్ చెప్తున్నారు మీరు. ఒరిజినల్లో కొన్ని కథలు బాగుంటాయి అనుకున్నాం కదా, అవునండి, చెప్తాం. పట్టుకథల విక్రమార్కుడు మళ్ళీ వెనుదిరిగాడు, శ్మశానంలోకి వెళ్ళాడు. ఈ భేతాళుడు ఆవహించుకుని ఉన్నటువంటి బాడీని భుజాన్ని వేసుకున్నాడు, చెట్టు దిగాడు, మళ్ళీ నడవటం మొదలుపెట్టాడు. భేతాళుడు ఏం చెప్తున్నాడు, కథ చెప్తున్నాడు. ఏం చెప్పాడంటే, పూర్వం ఒక నగరానికి రాజు చంద్రావలోకుడు అని ఒక రాజు ఉండేవాడు. ఈ చంద్రావలోకుడు ఒకసారి వేటకి వెళ్ళాడట. వేటకెళ్ళి ఇప్పుడు దుష్యంతుడు శకుంతలని చూసినట్టుగా ఆ అడవిలో ఎక్కడ అంటే తన సైన్యం నుంచి విడిపడి ఒక ఆశ్రమం వైపుకు వెళ్ళాడు. అక్కడ ఒక ఋషికన్యను చూశాడనమాట, మునికన్యను. ఆమె చాలా చక్కగా అందంగా ఎంత బాగుందో. ఆ ఆశ్రమమే కణ్వ మహర్షి ఆశ్రమం. తర్వాత ఇంకా ఎవరో ఋషులు ఉన్నారు. అయితే ఇతను ఆ మహర్షిని కలిశాడు. నేను ఫలానా రాజుని, ఈ దేశాన్ని వెళ్ళే రాజునని, చంద్రావలోకుడు అని తన పేరు చెప్పుకున్నాడు. ఆయన మెచ్చుకుని, ఆయన ఈ మృగవ్యసనం ఏమిటి, ఇట్లా ఎంతసేపు అడవులకు వచ్చేస్తే రాజ్యాన్ని ఎవరు చూస్తారు, ఇలా ఏదో బోధించాడు. తప్పకుండా మీ ఆజ్ఞ పాటిస్తాను, ఇంకోసారి ఇంకా ఇలాగా రాను, దారి తప్పి ఇలా వచ్చానని ఏదో చెప్పాడు. చెప్తే ఆయన చాలా మెచ్చుకుని ఇంటికి వెళ్ళిపోమన్నాడు. అయితే ఇతను ఏం చేశాడంటే, నేను ఒక అమ్మాయిని చూశాను, ఆమెను నాకు భారీగా ఇవ్వండి అని అడిగాడు. ఆ రాజ్యాన్ని వెళ్ళే రాజు, ఆ రాజు రక్షణలోనే అరణ్యాలు ఉంటాయి. ఒక ఋషికన్యని, ఓ మునికన్యని రాజు వలస్తే ఇవ్వచ్చు. ఆ అమ్మాయి మునికన్యం కదా, ఆయనకి పెంపుడు కూతురు. ఆ అమ్మాయి పేరు ఇందీవర ప్రభ. అయితే అడిగేసరికల్లా ఆయన ఏమన్నాడు, అలాగే మరి సరేనని ఈ అమ్మాయిని రాజుగారికి ఇచ్చి పెళ్లి చేసేసాడు. ఏముంది, అప్పటికప్పుడు పెళ్లి చేయడానికి పెద్ద కష్టమేం లేదు. మనకు మళ్ళీ మెహందీలా, తర్వాత ఏమిటి హల్దీలా హడావిళ్ళు ఏం లేవు, సింపుల్గా పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోయేసరికల్లా సరే సైన్యము ఈయన్ని వెతుక్కుంటూ వాళ్ళంతా కూడా చేరారు. మర్నాడు బయలుదేరేసరికల్లా ఈ వివాహం అయిపోయి మధ్యాహ్నం సాయంకాలానికి అట్లా బయలుదేరారు. చీకటి పడే వేళకి వీళ్ళు అడవిలో ఒక మధ్యలోకి చేరేసరికి సైన్యాన్ని అంతా ఒక పక్కన విడిది చేయమన్నాడు. తను భార్య కలిసి ఒక 10 అడుగులు ముందుకెళ్తే ఒక పెద్ద రావి చెట్టు, దాని కింద మెత్తటి పచ్చిక, చక్కగా ఇసుకతోటి తిన్నెల్లాగా ఉండి బోళ్ళని పక్కనే ఒక చెరువు, నీళ్లు గిళ్ళు కనపడ్డాయి. హాయిగా భార్యతో ఏకాంతంగా ఇక్కడ ఉండొచ్చని భావించి సైన్యాన్ని అవతల విడిది చేయమని చెప్పి తను భార్య ఇద్దరు ఇక్కడ గుర్రాలు దిగి కూర్చున్నారు. నీళ్ళలోకి దిగి హాయిగా నీళ్లు తాగారు. ఆహారం ఏదో పట్టుకొచ్చిస్తే తిన్నారు. ఇద్దరు అక్కడ చక్కగా కబుర్లు చెప్పుకుంటూ ఉండిపోయారు. ఏమనుకున్నాడంటే, నేను ఎలాగూ నా భార్య ఇంటికి వెళ్ళేదాకా శోభనానికి ఆగాల్సిన పనే ఉంది, ఇక్కడ ఎవ్వరు లేరు, చక్కగా ఇట్లా ప్రకృతి సాక్షిగా భార్యతో గడపచ్చని భావించి ఆ రావి చెట్టు కింద ఆ మెత్తటి పచ్చికలో భార్య భర్త ఇద్దరు అక్కడే శయనించేశారు. తెల్లారింది, సూర్యుడు వచ్చాడు. పొద్దుగానే స్నానాధికాలు అది చేసి బయలుదేరదాం అనుకునేసరికల్లా వీళ్ళు స్నానం చేసేసరికల్లా ఒక బ్రహ్మరాక్షసుడు చెట్టు దిగి వచ్చేసాడు. పెద్ద పెద్ద కోరలు, భయంకరాకారుడు. ఇక మామూలుగా అరుపులు అరుచుకుంటూ వచ్చాడు. వచ్చి, ఎవడరా నువ్వు దుర్మార్గుడా, నేను ఆక్రమించి ఉన్న ఈ రావి చెట్టుని దాటడానికి దేవతలకు కూడా భయమే, అట్లాంటిది నువ్వు నీ భార్యతోటి ఇక్కడ స్పెండ్ చేస్తావా, నేను నిన్ను తినేస్తానన్నాడు. భార్య లబోది బొమ్మది అమ్మాయి రాజుకు అప్పుడే వచ్చింది ముని కుమార్తె. ఆ అమ్మాయి ఏడవటం మొదలుపెట్టింది. కొత్తగా పెళ్ళయింది, నిన్న పొద్దునే కదా పెళ్ళయింది. అక్కడి నుంచి రాజు వణికిపోయాడు. వణికిపోయి, ఇప్పుడే వివాహం చేసుకున్నాను, నాకు తెలీదు ఇదని, నాకు తెలియక చేసిన అపరాధం, ఏం చేయమంటావో చెప్పు, నా బదులు నన్ను తినేస్తానన్నావు, నా బదులు నీకు ఏం ఉపాహారం ఇవ్వమంటే అది ఇస్తానన్నాడు. రాజుగారికి బదులుగా ఇంకొక ఆహారాన్ని ఇవ్వాలి బ్రహ్మరాక్షసుడికి. అయితే బ్రహ్మరాక్షసుడికి ముందు అరిచి తిట్టాడు, కానీ తర్వాత ఏమన్నాడు, సరే ఒక పని చేయి, 7 ఏళ్ల బ్రాహ్మణ బాలుడు, వాణ్ణి అమ్మ చేతులు పట్టుకోవాలి, నాన్న కాళ్ళు పట్టుకోవాలి, బోర్లా పడుకోబెట్టాలి వాణ్ణి కత్తికి ఒక్క ముక్కగా కత్తిరించాలి నువ్వు, వాణ్ణి నాకు ఆహారంగా ఇవ్వు, వాడంతటి వాడు నాకు ఆహారం అవడానికి రెడీ కావాలి. వాడు ఏడుస్తుంటే వాడిని పట్టుకోవటం కాదు, వాడు నీతో బలి చేయబడ్డానికి వాడు ఒప్పుకోవాలి, వాడు పడుకోవాలి, వాళ్ళ అమ్మ వాడి చేతులు పట్టుకోవాలి, నాన్న వాడి కాళ్ళు పట్టుకోవాలి, నువ్వు 2 ముక్కలుగా నరికి వాడిని నాకు ఇస్తే అది నేను రక్షించి నిన్ను వదిలిపెడతా, లేదా నేటికి 7వ రోజున నిన్ను నేను తినేస్తాను, నువ్వు ఎక్కడున్నా సరే అనేసరికల్లా ఒప్పుకున్నాడు. అలాగే చేస్తానన్నాడు. చేస్తానని ఓ దండం పెట్టి ఆ భార్యను గుర్రం ఎక్కించుకుని వచ్చేసాడు.
వచ్చాడు కొత్త పెళ్లి కూతురుని తెచ్చేసరికల్లా నగరం అంతా బోళ్ళంతా సైన్యాలు కొంతమంది ముందు వెళ్ళిపోయారు కదా, రాజుగారు పెళ్లి చేసుకొస్తున్నాడని. ఊరంతా పందిళ్ళు కట్టారు, పాటలు పాడారు, డాన్సులు చేశారు, తూర్యాలు మంగళ వాయిద్యాలు అవన్నీ మోగిపోతున్నాయి. గృహప్రవేశం చేయించారు కొత్త రాణిగారిని, బోళ్ళంతా హడావిళ్ళు జరుగుతున్నాయి. కానీ రాజు ఏమీ మూడ్లో లేడు. ఏం చెయ్యాలి అసలు, ఇట్లా ఎలా జరుగుతుంది? 7 ఏళ్ల పసిబిడ్డని బలివిటం ఏమిటి, బ్రాహ్మణ్ణి, ఏం చేయాలో తెలియదు. సరే అక్కడి నుంచి మంత్రులందరినీ పిలిపించాడు. ఇలా వచ్చింది పరిస్థితి, ఇది అవ్వకపోతే ఈ నేటికి 7వ రోజున నేను రాక్షసుడికి ఆహారం అయిపోతాను, ఏదైనా సమాధానం దీనికి చెప్పండి, ఏం చేద్దాం. అప్పుడు మంత్రుల్లో ఒకడు చాలా తెలివైన మంత్రి గారు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏమన్నాడంటే, ఏముంది ప్రభు, దొరుకుతారు ఇట్లా కూడా, మనకి ప్రయత్నం చేద్దామని 7 ఏళ్ల పిల్లాడు ఎంత ఉంటాడు అంత ఎత్తు బంగారపు ప్రతిమ చేయించాడు. ఆ బంగారపు ప్రతిమని పల్లకీలో కూర్చోబెట్టి ఒక టముకు ఒక చాటింపు వేస్తూ ఆ పల్లకి వెళ్ళాలి. ఎవరైనా 7 సంవత్సరాల బాలకుడు తనంతట తను ఆహారంగా బ్రహ్మరాక్షసుడికి ఆహారంగా ఇవ్వడానికి ఒప్పుకుని, అతని తల్లిదండ్రులు ఇద్దరు అతనికి రాక్షసుడికి ఆహారంగా ఇవ్వడానికి ఒప్పుకుంటే, ఈ 7 సంవత్సరాల పిల్లాడి వయసులో ఉన్న ఈ బొమ్మ, బంగారపు బొమ్మతో పాటు 100 గ్రామాలు వాళ్ళకి ఇవ్వబడతాయి అని చాటింపు వేయించారు. 6 రోజులు తిరిగినా ఎవరూ రాల. 7వ రోజు పొద్దున్నే ఒక పల్లెటూరులో ఒక కుర్రాడు వచ్చాడు. ఆ పిల్లాడికి చిన్నప్పటి నుంచే వాడికి ఒక వైరాగ్యం ఉంది, జీవితం చాలా చిన్నదని భావించేవాడు అనమాట. అయితే వాడు ఏం చేశాడంటే, వీళ్ళ దగ్గరికి వచ్చాడు, నేను వెళ్తాను ఆహారంగా, మా అమ్మ నాన్నని నేను ఒప్పిస్తాను, ఈ బంగార బొమ్మని నాకు ఇవ్వండి, ఆ 100 గ్రామాలు కూడా నాకు ఇచ్చేసేయండి అన్నాడు. వాళ్ళు మరి మీ అమ్మ నాన్న ఒప్పుకుంటారా అని టంకేసేవాళ్ళు. వాళ్ళతో ఉన్న మంత్రి అడిగితే, ఒప్పుకుంటారు, నేను ఒప్పిస్తాను, నాతో రండి అన్నాడు. ఇంటికి వెళ్ళేసరికల్లా అమ్మ నాన్న ఆ బంగార బొమ్మను చూసి ఆశ్చర్యపడి, ఇంత విగ్రహం బంగారంది. ఆ పిల్లాడు ఏమన్నాడంటే, ఒక కొడుకు అమ్మా నాన్నల్ని సంతోష పెట్టాలి, సుఖపెట్టాలి, సంపాదించాలి, అది నాకు ఇట్లాంటి అవకాశం వచ్చింది. జీవితం బుద్బుదిప్రాయం, ఇవాళ మొదలు పెడితే రేపు ఏమైపోతుందో తెలియదు, నేను ఎలాగూ నాకు జీవితేచ్ఛలేదు, కాబట్టి నా వలన మీకు ఈ సంపద వస్తుంది, మీరే నన్ను ఆహారంగా సమర్పించండి, ఒప్పుకోండి అమ్మా నాన్నని చాలా బలవంత పెట్టి ఒప్పించాడు. ఒప్పుకున్నారు వాళ్ళు. ఆ 100 గ్రామాలది పత్రం రాయించి పిల్లాడి చేతిలో పెట్టారు. ఆ పిల్లాడు ఆ పత్రం అమ్మా నాన్నకి సమర్పించాడు. గోలుగోలను ఏడుస్తున్నా అమ్మా నాన్న ఆ పత్రాలు పుచ్చుకున్నారు, ఈ విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకున్నారు, పిల్లాన్ని పుచ్చుకుని రాజు దగ్గరికి వచ్చారు. రాజు ఆ పిల్లవాడిని వాడి అమ్మా నాన్నని పల్లకి ఎక్కించి ఎక్కడ బ్రహ్మరాక్షసుడు ఉన్నాడో ఆ రావి చెట్టు దగ్గరికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే రాక్షసుడు వచ్చాడు. ఈ లోపల ఈ పూజారులు వాళ్ళు వీళ్ళు వచ్చారు, అర్చకులు అంతా బ్రాహ్మణుడిని అంటే ఈ రాజుగారు తన ప్రాణాలకు బదులు బ్రాహ్మణ బాలుణ్ణి బలివ్వటం అన్న పూజాధికానికి ఏర్పాటు చేశారనమాట. బలి మంత్రాలు అవి చదివారు, అంతా రెడీగా చేశారు. సరే పిల్లాడిని నేల మీద పడుకోబెట్టారు. రాజుగారు కత్తిపుచ్చుకుని ఉంచున్నాడు. ఆయన లోపల దుఃఖంగానే ఉంది, బ్రాహ్మణ హత్య చేయబుద్ధి లేదు, కానీ ఏం చెయ్యాలో తెలియదు. అక్కడి నుంచి బ్రహ్మరాక్షసుడు వచ్చాడు. చూసి ఆనందం వచ్చేసింది వాడికి. చెప్పింది చెప్పినట్టు చేశాడు వీడు అని ఒక పాత్ర పెట్టుకున్నాడట, కళ్ళు తాగుతూ నడిచొస్తున్నాడు. వచ్చాడు రాక్షసుడిని చూసి పిల్లాడు వణికిపోయాడు, అమ్మా నాన్న వణికిపోయారు. రాజుగారు గడగడలాడిపోతున్నాడు. సరే ఆహాహా అని గట్టిగా నవ్వాడు. ఇవ్వండి, నా బలి ఇచ్చేసేయండి, నాకు నాది నేను తీసుకుని వెళ్ళిపోతానన్నాడు. పిల్లాడిని బొక్కబోర్లా పడుకోబెట్టారు, పక్కకి మెడ పక్కకి తిప్పారు. రాజు కత్తెత్తేసరికల్లా పక్క నవ్వాడట పిల్లాడు. మరణానికి దగ్గరగా ఉన్నాడు, ఒక్కటే దెబ్బ. అమ్మ చేతులు పుచ్చుకుంది, నాన్న కాళ్ళు పట్టుకున్నాడు. బ్రహ్మరాక్షసుడు పెద్ద ఆకారంతో ఎదురుగుండా నిలబడి ఉన్నాడు. రాజు కత్తెత్తుంటే పిల్లాడు ఎంత గట్టిగానో నవ్వాడు, పకాలను నవ్వాడు. ఇక్కడ కథ ఆపేశాడు బేతాడు. విక్రమార్కుడా, ఎందుకు బాలుడు నవ్వాడు, బాలుడు నవ్విన దానికి కారణం చెప్పు. సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల వేయి వక్కలవుతుంది. నీకు సమాధానం తెలుసా అన్నాడు. రాజు చెప్పాడు, ఇందులో ఏముంది, బాలకుడు 7 ఏళ్లవాడు, వాడికి నొప్పి కలిగితే అమ్మ అంటాడు, భయం వేస్తే నాన్న అంటాడు. రక్షించవలసిన అమ్మా నాన్న ఏమో అమ్మ చేతులు పుచ్చుకుంది, నాన్న కాళ్ళు పట్టుకున్నాడు. అమ్మా నాన్న వల్ల కాకపోతే ప్రభుత్వం, రాజు ప్రజని రక్షించవలసిన వాడు. ఆ రాజే కంచి చేను వేసినట్టుగా కత్తుచుకుని నిలబడ్డాడు చంపేయటానికి. ఈ రాజు వల్ల కూడా కాకపోతే ప్రజలు ఏం చేస్తారు, భగవంతుడా అంటారు. భగవంతుడు స్వరూపమైన బ్రహ్మరాక్షసుడు అంటే బ్రహ్మరాక్షసుడు వాడు ఇప్పుడు రాక్షసుడు, ఇంతకు ముందు జన్మలో వాడు బ్రాహ్మడు. ఓకే, అది లేకపోతే బ్రహ్మరాక్షసుడు అవ్వడు వాడు.
దైవ స్వరూపంగా ఉండవలసిన వాడేమో మింగడానికి సిద్ధంగా ఉన్నాడు. జీవితం ఎంత బుద్భుతప్రాయం, ఎంత చిన్నది. ఏని రక్షించుకోవడానికి వీళ్ళు ఈ పని చేస్తున్నారు? రాజు ఎందుకు ఇస్తున్నాడు? తన ప్రాణాలు రక్షించుకోవడానికి పిల్లాన్ని ఇస్తానని ఒప్పుకున్నాడు. వాడి ప్రాణం శాశ్వతమా? ఒక 7 ఏళ్ల పసిబిడ్డకి వాడి అమ్మా నాన్న డబ్బు కోసం పిల్లాన్ని చంపడానికి సిద్ధపడితే, పిల్లాన్ని రక్షించవలసిన రాజేమో చంపేందుకు రెడీగా ఉంటే, వీళ్ళందరికీ అభయం ఇవ్వాల్సిన దైవ స్వరూపమైన వాడేమో మింగడానికి సిద్ధంగా ఉంటే, ప్రపంచంలో ఇంకేముంది? ఇక ఏమీ లేదు. అందుకని నవ్వాడు. అందుకు నవ్వాడు బాలకుడు అని చెప్పంగానే బేతాళుడు అన్నాడు, శభాష్, బాగా చెప్పావు, వాడు ఉద్దేశం అదే, నేను పోతున్నాను వెళ్ళిపోయాడు. ఈ కథ ఏమైంది అని మీరు అడగకూడదు. నా నెక్స్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పేస్తాను. బేతాళుడు ఈ కథ ఏమైందో చెప్పడు, ఇంతే చెప్తాడు. తర్వాత ఏం జరిగింది, పిల్లాడు ఏమయ్యాడు, వాడు అమ్మా నాన్న ఏమయ్యారు, రాజుగారి ఇంటికి వెళ్ళాక ఏమైంది, అవేవీ లేవు. ఇంతే ఇంతే. ఒరిజినల్స్ లో ఇలాగే ఉంటుంది, కావాలంటే చెక్ చేసుకోవచ్చు. వెళ్ళిపోయాడు. రివ్వమని రాజా, నువ్వు మౌన భంగం చేసావు, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఈ మృతదేహంతో కళేబరంతో పాటు ఎగిరిపోయాడు లోపలికి. ఇంకేం చేస్తాడు ఈయన విక్రమార్కుడు? దాకా వెళ్ళాడు, శ్మశానపు గుమ్మం దాకా, మొదటి ద్వారం దాకా. మళ్ళీ వెనక్కి తిరిగి బయలుదేరాడు. కథ కంచికి మనం ఇంటికి. రైట్. నమస్తే రమ్మగారు. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.